హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసుకొని మేడిపల్లి నుంచి చెంగిచెర్ల రూట్లో వస్తుంటే నాకు ఎదురుగా ఒక ఆటో కనిపించింది. ఈ ఆటో మీద ఒక కొటేషన్ నన్ను బాగా ఆకర్షించింది. అది ఇక్కడ ఉంది చూడండి కదా, అమ్మా నాన్నలను ఉసురు తీసుకుంటే నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఈ జన్మలో బాగుపడలేవురా. ఈ మాట చాలా కఠినంగా ఉంది, కానీ కూడా చాలా నిజమైంది. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోకుండా తల్లిదండ్రులను రోడ్లు పాలు చేసి అనాథాశ్రమాలు పాలు చేసే పిల్లలకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. నేను ఇంక వెంటనే అది చూసి నాకు చాలా హృదయానికి టచ్ చేసింది. ఈ రోజుల్లో అన్ని చూస్తూ వస్తున్నాం కదా, న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ వస్తున్నది. ఎంతో కష్టపడి పెంచిన బిడ్డల్ని పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయి తల్లిదండ్రులని అనాథలు చేసేసారని చెప్పేసి వృద్ధాశ్రమాలు చేసేసారని చూస్తుంటాం కదా. అది నాకు ఎంతో టచ్ అయింది ఈ మాట. నేను ఇంక ఈ ఆటోని వెంబడించి నేను అతన్ని ఆపి అతని పేరు కనుక్కున్నాను. అతని పేరు రాజు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుంచి అతను వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. సమాజానికి అతను ఈ కొటేషన్ ద్వారా ఎంతో నేర్పించాలని అనుకుంటున్నాడు. సో మనం అతనితో మాట్లాడదాము. అతను ఈ రాజు ఎందుకు ఈ కొటేషన్ పెట్టాడు, అతని అనుభవాలు ఏంటి, తల్లిదండ్రుల విషయంలో అతని దృక్పథం ఏంటి మనం. గుడ్ మార్నింగ్, నా పేరు రాజు. నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో చెంగిచెర్లలో ఉంటాను. మాది వచ్చేసి పల్లెటూరు వనపర్తి నుంచి ఇక్కడ నాటవెల్లి పెద్దతాండ మాది. నేను బంజారా ఎస్టీ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ కొటేషన్ అమ్మా నాన్నల ఉసురు తీసుకుంటే ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఈ జన్మలో బాగుపడలేవురా అని నేను ఎందుకు రాపించానంటే, నాకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్న జనరేషన్లో తల్లిదండ్రుల్ని రోడ్ల పాలు చేస్తున్నారు జనాలు. అంటే వాళ్ళ పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు చాలా అల్లారిగా ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు, కానీ పెద్దగైన తర్వాత వాళ్ళని రోడ్ల పాలు చేయడం కానీ ఇట్లా అనాథాశ్రమంలో పడేయడం కానీ అలా చేస్తారు. తల్లిదండ్రుల్ని చిన్న ఉన్నప్పుడు మనల్ని చేయి నడిపించి బాగా మంచిగా నడిపిస్తారు వాళ్ళు, చేయి పట్టుకొని నడిపిస్తారు వాళ్ళు. బట్ పెద్దగైన తర్వాత వాళ్ళని ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ చేయి పట్టుకొని నడిపియడం కానీ అలాంటి పనులు చేయాలి. బట్ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఏం చేస్తున్నారంటే అంత పాడైపోతున్నారు పిల్లలు. వాళ్ళకి ఆ విషయం తెలియడం లేదు. ఈ కొటేషన్ నేను ఎందుకు రాశానంటే, నా వల్ల ఈ కొటేషన్ చూసి కొంచెం ఒక 40 or 50% అన్నా చేంజ్ అవుతారని నేను రాశాను ఇక్కడ. ఈ కొటేషన్ కూడా నేను నా సొంత ఓన్ క్రియేషన్తో రాశాను. ఇప్పటికీ చాలా మంది ఆపి అడిగిర్రు. బట్ ఈ కొటేషన్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. చాలా మంది అడిగిర్రు నన్ను. ఇప్పుడు సార్ కూడా నన్ను అడిగి ఇలా పిలిచి వీడియో తీద్దామని రా అని చెప్తే నేను వచ్చేసాను. సార్కి కూడా చాలా థ్యాంక్స్. ఫార్మర్ అని ఎందుకు రాపించానంటే, మనకు ఫార్మర్ అనేది దేశానికి వెన్నెముక. అసలు ఫార్మర్ లేనిది మనం ఏ పని చేయలేం. బట్ ఫస్ట్ మాత్రం ఫుడ్ ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మర్ ఉండాలి.